హాయ్ అండి. ఉదయం లేవటం అయితే జీలకర్ర వాటర్ తాగుతాం కదా! అదైతే చెరొక గ్లాస్ తాగేసామండి మా వారు నేను. ఇంక తనేమో వాకింగ్‌కెళ్ళిపోయాడు. నేనేమో వాకిలి చిమ్మి ముగ్గది వేసుకొని, ఇంక ఇల్లు కూడా చిమ్మేసుకొని వంట పనులు స్టార్ట్ చేశానండి. ఈ జావ ఇది సగ్గుబియ్యం జావ పిండి అయిపోయింది. అదైతే మిక్సీకి వేసుకున్నాను. ఒక వారం రోజుల్లో వస్తుంది. ఇంక తైరు జావని సగ్గుబియ్యం జావ అయితే చేసేసానండి. ఇంక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు ఈయనైతే ఆకుకూర తీసుకురమ్మంటే తోటకూరను, చుక్కకూర తీసుకొచ్చారండి. అవి నీట్‌గా కట్ చేసేసుకున్నాను. కాకరకాయలు కూడా తీసుకొచ్చాడు. ఇంకా అది కూడా ఫ్రై చేసేసేద్దాంలే అని చెప్పి ఇంకా అవి కూడా కడిగేసి శుభ్రంగా నీట్‌గా కట్ చేసి ఉప్పేసి కాసేపు అట్లా పెట్టేసానండి. ఇంక ఈలోపు అన్నము జొన్న ఇడ్లీ వేసానండి ఒక ప్లేట్ మా వారికి. అవి కూడా అయిపోయినాయి. నేనైతే జావ తాగేస్తాను. మా వారికేమో జొన్న ఇడ్లీ పెట్టిచ్చేసి ఒక చిన్న గ్లాస్‌తో జావ అయితే తాగుతారండి, తైరు జావ. సగ్గుబియ్యం జావ అయితే 4 అప్పుడు తాగుతామండి ఇద్దరం చెరొక గ్లాసు. ఇంకా తోటకూర అంతా కూడా శుభ్రం క్లీన్ చేసుకొని టమాటా, పచ్చిమిర్చి ఇంకా అన్ని ఉల్లిపాయలు కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను అండి. అది కూడా చక్కగా ఉడిపోయింది. దాంట్లో చుక్కకూర వేసా కదా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. గోంగూర వేసుకున్న తోటకూర గోంగూర అయినా సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ కాకరకాయ ఫ్రై అయితే భలే ఉంటుందండి. ఇంకా మా వారికి టిఫిన్ పెట్టిచ్చేసాను. నేను కూడా జావ తాగేసానండి. ఇంకా కాకరకాయ అన్నము ఇంకా అంతా తోటకూర అంతా అయిపోయింది కదా, కాకరకాయ కూడా ఫ్రై చేసేసానండి. దీంట్లోకి అయితే కొబ్బరి శనగపప్పు కలిపిన కారం వేస్తానండి. అసలు టేస్ట్ అదిరిపోయిద్దండి. కాకరకాయ ఫ్రై అయితే ఎంత కమ్మగా ఉంటుందో, ఆ వాసనకి ఆకలేస్తూ ఉంది నాకైతే. ఇంకా మా వారికి క్యారేజీ పెట్టి ఇచ్చేసాను. ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారు. అన్నీ సర్దేసుకొని శుభ్రం కడుక్కున్న ఈలో బట్టలు